ఈ వీడియోలో తెలుగు టైటన్స్ అండ్ బెంగళూరు బుల్స్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఫ్యాన్ బేస్కి సంబంధించిన వీడియో. మినీ క్వాలిఫైర్లో బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ టీమ్స్ ఆడితే బెంగళూరు బుల్స్ టీం పైన తెలుగు టైటన్స్ 5 పాయింట్స్ మార్జిన్తో విన్ అయింది. అండ్ బెంగళూరు బుల్స్ టీం కూడా తెలుగు టైటన్స్ టీంని సీజన్ 2లో సెమీఫైనల్స్లో ఓడిస్తే ఇప్పుడు తెలుగు టైటన్స్ సీజన్ 12లో మినీ క్వాలిఫైర్లో ఓడించింది. సో తెలుగు టైటన్స్ టీంకి బెంగళూరు బుల్స్ టీం పైన రివెంజ్ తీసుకోవడానికి కరెక్ట్గా 10 years పట్టింది ప్లే ఆఫ్స్లో. అండ్ ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీం రైడర్స్ విషయానికి వస్తే దుమ్ము రేపారనే చెప్పుకోవాలి. విజయ్ మాలిక్ అండ్ భరత్ కూడా సూపర్ 10 చేశారు. సో ఇద్దరు సూపర్ 10 చేశాక కూడా మ్యాచ్ విన్ అవ్వకుండా ఉంటామా మనం? అండ్ ఈ మ్యాచ్లో కూడా థర్డ్ రైటర్ లేని లోటు కనిపిస్తూనే వస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో కూడా ప్రఫుల్ జవేరిని స్టార్టింగ్ 7లో తీసుకొస్తే అతను పర్ఫామ్ చేయలేదు. అండ్ చేతన్ సాహుని స్టార్టింగ్లో తీసుకొచ్చినప్పుడు ఒక 2 పాయింట్స్ తీసుకొచ్చారు. అక్కడ మన తెలుగు టైటన్స్ టీంకి చేతన్ సాహు స్టార్ట్ అందించి వెళ్ళాడు. సో అప్పటి నుంచి తెలుగు టైటన్స్ టీం బెంగళూరు బుల్స్ పైన లీడ్ చేసుకుంటూ వచ్చింది. సో మనం ఈ మ్యాచ్ చూసిన తర్వాత రైడింగ్లో ఒక క్లారిటీ రావాలి. ఏంటంటే ఆ క్లారిటీ మనకు థర్డ్ రైడర్ లేని లోటు కనిపిస్తూనే వస్తుంది. ఎందుకంటే మనకి థర్డ్ రైడర్గా ఎవరు పర్ఫామ్ చేయట్లేదు. సో మనకి ఏ రైడర్ పర్ఫామ్ చేస్తే ఆ రైడర్ని స్టార్టింగ్ 7లో తీసుకురావాలి. అండ్ స్టార్టింగ్ 7లో తీసుకొచ్చాక కూడా పర్ఫామ్ చేయకపోతే సబ్స్టిట్యూషన్ చేసుకోవటమే. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం స్టార్టింగ్ 7లో చేతన్ సాహుని తీసుకొచ్చుకుందాం. చేతన్ సాహు ఫస్ట్ 10 minutes దాకా చూద్దాం. చేతన్ సాహు పర్ఫామ్ చేయకపోతే ఇంకా చేతన్ సాహుని సబ్స్టిట్యూషన్ చేసి ప్రఫుల్ జవేరిని తీసుకొచ్చుకుందాం. సో ప్రఫుల్ జవేరి కూడా నెక్స్ట్ 10 minutes పర్ఫామ్ చేయకపోతే మంజిత్ని తీసుకురావాలి. అప్పటికి 30 minutes అయితే అయిపోతుంది. సో ఈ త్రీ రైడర్స్లో ఎవరో ఒకళ్ళు ఆ రోజు పర్ఫామ్ ఖచ్చితంగా చేస్తారు. సో అప్పుడు మనకి సెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మ్యాచ్లో డిఫెండర్స్ విషయానికి వస్తే బెంగళూరు బుల్స్ పైన అందరూ డిఫెండర్స్ పర్ఫామ్ చేశారు. ఒక్క అంకిత్ జగ్లానే ఒక్క ట్యాకిల్ కూడా చేయలేదు. సో అంకిత్ జగ్లాన్ ప్లేస్లో అమన్ కూడా తీసుకొచ్చారు. అమన్ కూడా 2 tackles చేశాడు. అండ్ లాస్ట్కి మళ్ళీ అంకిత్ జగ్లానే వచ్చాడు, కానీ ఒక్క ట్యాకిల్ కూడా చేయలేదు. అంకిత్ జగ్లాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉండుంటే ఈ మ్యాచ్లో అందరినీ కంప్లీట్గా డిసప్పాయింట్ చేశాడు. సో బెంగళూరు బుల్స్ విషయానికి వస్తే నేను షార్ట్లో ఎందుకు అలా అన్నానంటే, సో నేను నార్మల్గా ఒక వీడియోలో గెస్ట్ చేసి చెప్తున్నా. మినీ క్వాలిఫైర్లో బెంగళూరు బుల్స్ అండ్ తెలుగు టైటన్స్ టీమ్స్ వస్తాయి. ఆ 2 teams మధ్య తెలుగు టైటన్స్ విన్ అవుతుందని నార్మల్గా అన్నా. ఆ వీడియోకి బెంగళూరు బుల్స్ ఫ్యాన్స్ అందరూ చాలా బ్యాడ్గా రియాక్ట్ అయ్యారు. అండ్ బెంగళూరు బుల్స్ ఫ్యాన్స్ అందరూ తెలుగు టైటన్స్ టీంను కూడా తిట్టారు, తెలుగు టైటన్స్ టీంకి అంత సీన్ లేదని. సో మరి ఇవాళ ఏమంటారు? బెంగళూరు బుల్స్ టీం పైన 5 points మార్జిన్తో విన్ అయింది. సో నేను బెంగళూరు బుల్స్ ఫ్యాన్స్కి ఏం చెప్తున్నానంటే, ఏ టీంని తక్కువగా చేసి చూడకూడదు. సో నేను ఎలా చెప్పానంటే తెలుగు టైటన్స్ టీం బెంగళూరు బుల్స్ పైన విన్ అవుతుంది అని చెప్పా. కానీ బెంగళూరు బుల్స్ ఫ్యాన్స్ కూడా అలా చెప్పాలి నాకు కూడా. లేదు బ్రో, తెలుగు టైటన్స్ టీం పైన బెంగళూరు బుల్స్ విన్ అవుతుందని. సో అలా కాకుండా బెంగళూరు బుల్స్ ఫ్యాన్స్ అందరూ ఎలా పడితే అలా తిడుతున్నారు. సో నేను ఫస్ట్ టైం అలా తిట్టులు తినిపించుకోవటం. ఏ వీడియోలో ఏ టీంని నేను తక్కువ చేసి మాట్లాడలేదు. అండ్ మళ్ళీ నేను ఆ వీడియో జోక్గా చేసే నేను నా గెస్సింగ్, నా మైండ్ సెట్ ప్రకారం చెప్తున్నా. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి అని చెప్పి. సో బెంగళూరు బుల్స్ ఫ్యాన్స్ అందరూ తెలుగు టైటన్స్ టీం పైన బెంగళూరు బుల్స్ విన్ అవుతుందని చెప్పాలి, కానీ నన్ను తిట్టడం ఎందుకు? అండ్ నేను ప్రతి వీడియోకి కామెంట్స్కి రిప్లై ఇస్తా. సో ఇంకా అలా తిట్టేసరికి నేను ఆ వీడియోకి కామెంట్స్ కూడా ఓపెన్ చేయట్లేదు. సో ఇప్పుడైనా బెంగళూరు బుల్స్ ఫ్యాన్స్ అందరికీ నేను ఏం చెప్తున్నానంటే, నేను ఎలా మాట్లాడానో మళ్ళీ ఒకసారి వినండి. సో బెంగళూరు బుల్స్ టీం హెడ్ కోచ్ బీసీ రమేష్ గారు అయితే చాలా గ్రేట్ అనేది చెప్పుకోవాలి. చాలా యంగ్ టీంని టాప్ 3లో పెట్టాడు పాయింట్స్ టేబుల్లో. సో ఈ సీజన్లో బెంగళూరు బుల్స్ టీంని స్టార్టింగ్లో చూసి ఫస్ట్ అవుట్ ఆఫ్ ది సీజన్ అయ్యేది ఈ టీమే అనుకున్నాం. కానీ బెంగళూరు బుల్స్ టీం కట్ చేసి చూస్తే టాప్ 3లో ఉంది పాయింట్స్ టేబుల్లో. చాలా యంగ్ టీం అయినా తెలుగు టైటన్స్ టీంకి ఈ మ్యాచ్లో గట్టి పోటీ ఇచ్చారు. కానీ తెలుగు టైటన్స్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ముందు నిలబడలేకపోయారు. సో నెక్స్ట్ మ్యాచ్ బెంగళూరు బుల్స్కి పట్నా పైరేట్స్ పైన ఉంది. సో ఆ మ్యాచ్లో పట్నా పైరేట్స్ పైన విన్ అయ్యి మళ్ళీ తెలుగు టైటన్స్ టీంతో ఎలిమినేటెడ్ 3 ఆడాలని కోరుకుందాం. సో తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అండ్ బెంగళూరు బుల్స్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి.